ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఫౌండేషన్ రాజేశ్వరి అమ్మగారు. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, నిజంగా మనకి అహ్మదాబాద్ లో అవును, ఘోర ప్రమాదం, ఫ్లైట్ యాక్సిడెంట్. క్రాష్ అయిపోయింది. అవును అసలు మొత్తం స్పాట్ డెడ్ అవును, ఒక్క ఆయన మాత్రమే బతికాడు, మిగతా అందరూ చనిపోయారు. అని చెప్పి నిజంగా అతనికి ఎంత కర్మ ఆయుర్దాయం మిగిలి ఉంది. ఉందో, ఇంకా ఆయుర్దాయం ఉందనే చెప్పాలి. అవును, అవును, సో ఇలాంటివి విపత్తులు జరుగుతున్నప్పుడు నిజంగా మనిషిగా మనం ఏ విధంగా రెడీగా ఉండాలమ్మా? మన ఫ్యామిలీ గురించి, మన వెనకున్న వాళ్ళ గురించి అవును. కూడా మనం ఆలోచించాల్సిందే. అవును, అవును. ఎప్పుడు ఏమవుద్దో తెలియదు. బయటకు అవును. వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడన్న ఇంటికి గ్యారెంటీ వచ్చేదాకా నమ్మకం లేదు. అవును, లేని పరిస్థితుల్లో మనం ఉన్నాము. అవును, అవును. ఇలాంటి టైంలో మనం ఒక రక్షణగా మన మన ఫ్యామిలీ కూడా ఒక ప్రొటెక్ట్ చేయడానికి ఏ విధంగా మనం సన్నాహాలు చేసుకుని రెడీగా ఉంచుకోవాలంటారు అసలు? అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ మనం ప్రయాణం అంటూ అడుగు బయట పెట్టిన తర్వాత అంటే కోణానికి రెండో వైపుని కూడా ఆలోచించాలి. సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతాం అనేది ఒక పాయింట్. ఒకవేళ వెళ్ళకపోతే, అనుకోకుండా ఏదైనా విపత్తు సంభవిస్తే, అది రిపేర్ కావచ్చు, ప్లేన్ క్రాష్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అట్లా జరిగితే ఏం చేయాలనే ఆలోచన మనకు ఉండాలి. మనం ఎంతసేపటికి సక్సెస్ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తాం, కానీ నెగిటివ్గా ఆలోచించాం జనరల్గా. అందుకే వాళ్ళు జనరల్గా ఇన్సూరెన్స్ కూడా పెడతారు. ఫ్లైట్లో జర్నీ చేసే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. అయితే అది డొమెస్టిక్ ఫ్లైట్కి వచ్చేటప్పటికి అశ్రద్ధ చేస్తారు మన వాళ్ళు. ఎందుకులే ఇన్సూరెన్స్ డబ్బులు కట్టడం, ఈ గంటలో గంటన్నరకే దిగిపోతాం ఉందిలే. కదా అనుకుంటారు. 2 నిమిషాలు చాలు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం అంత దూరంలో మన ఇల్లు ఉంది, చేరుకుంటాం అనగా సగం దూరంలో యాక్సిడెంట్ అవ్వచ్చు, చెప్పలేం కదా. అవును. ఇంటికి వెళ్ళే దాకా కూడా నమ్మకం లేదు ఈ రోజులో. అంచేత రెండూ ఆలోచించుకోవాల్సిందే. ఇంటర్నేషనల్ ఫ్లైటే కాదు, డొమెస్టిక్ ఫ్లైట్ అయినా కూడా ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎప్పుడూ మంచిది, సేఫ్టీ అది. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ ఫ్లైట్లో ఎంతో ప్రాణ నష్టం జరిగింది. అయితే అందులో ఒక ఆమె పాపం కొత్తగా పెళ్ళయి లండన్, వాళ్ళ హస్బెండ్ లండన్లో ఉంటే లండన్ వెళ్తుండగా క్రాష్ అయింది, చనిపోయింది ఆమె. కొత్త పెళ్లి కొడుకు, ఈమె కొత్త పెళ్లి కూతురు. వాళ్ళ జీవితం ఏమైపోయింది, నాశనం అయిపోయింది కదా. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంచేత ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రయాణం చేసే ముందు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, మళ్ళీ మనం సేఫ్టీగా తిరిగి రావాలి. ఫస్ట్ పాయింట్, మన ఫ్యామిలీకి మనం ఉపయోగపడాలి. ఒకవేళ ఈయన ఎనీ కేసు రాలేకపోతే అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, ఎందుకని? ఏదైనా ప్రమాదం సంభవిస్తే, అనుకోకుండా మధ్యలో చనిపోతే అనే కదా చేస్తున్నాం. అంచేత అలాంటి స్టెప్స్ కూడా తీసుకోవాలి. అఫ్ కోర్స్ మామూలుగా ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు అన్నీ చెక్ చేసుకున్నాకే పంపిస్తారు. అన్నీ చెక్ చేసుకుని అన్నీ బాగున్నాయంటేనే ఫ్లైట్లో జనాలను ఎక్కనిస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఏదైనా ఫెయిల్ అయితే చెప్పలేం కదా. వాళ్ళు ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా మన యోగం బాగుండకపోతే ప్రమాదం జరగచ్చు. అంచేత అలాంటి దానికి ప్రికాషనరీగా స్టెప్స్ వాళ్ళు ఏమేమి చేసుకోగలరో, అటు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, ఇటు ఎయిర్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా పర్సనల్గా మనం జాగ్రత్త తీసుకోవాలి. చాలామంది ఫ్లైట్లో కూర్చున్నాక బెల్ట్ పెట్టుకోరు. వాళ్ళు పెట్టుకోమని చెప్తారు, అయినా ఆ టైంకి వీళ్ళు ఏ ఫోనో మాట్లాడుతుంటారు, అది వినిపించుకోరు. కొంతమంది ఫోన్ మాట్లాడుతుంటారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, బంద్ చేయండి అని వాళ్ళు చెప్తారు, అయినా సరే దొంగతనంగా పెట్టేసి మాట్లాడేస్తుంటారు. ఆ ఒక్క క్షణంలోనూ మీకు ఏమి ప్రమాదం ముంచుటైంది, ఏమి ఇంత ప్రాణాపాయ పరిస్థితి కాదు కదా. దానివల్ల ఏదైనా ప్లేన్ తలకిందులైపోతే సమస్య కదా. అది అసలు పాటించడం అంటే ఏ మార్గదర్శకాలు అయితే వాళ్ళు చెప్తున్నారో అవన్నీ తూచా తప్పకుండా పాటించాలి. బెల్ట్ పెట్టుకోవాలి, అది ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవాలి, ఆ జాగ్రత్తలన్నీ తప్పనిసరిగా తీసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, బయలుదేరేటప్పుడే ఫ్యామిలీకి కావాల్సిన జాగ్రత్తలన్నీ, అంటే మళ్ళీ వీళ్ళు 2 రోజులకో, 4 రోజులకో, వారం రోజులకో, 10 రోజులకో వెనక్కి వస్తారు కదా, వచ్చేదాకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, ఒకవేళ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనుకోని ప్రమాదం అన్నట్లాగా సంభవించి జనానికి ఒక మరణం సంభవిస్తే, జనరల్గా మిగతా వాళ్ళు ఏం చేస్తారు, హోర్మని ఏడుస్తారు వాళ్ళ ఆత్మీయుని కోల్పోయినందుకు. ఎంత ఏడ్చినా వాళ్ళు తిరిగి రారు, అదైతే నిజం కదా. అందుకని ఏడవద్దని నేనంటే, అలా మనసులో బాధ ఉంటుంది, ఖచ్చితంగా ఏడుస్తారు, ఏడిస్తే భారం తగ్గుతుంది, కరెక్టే. కానీ దాని తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి, ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? పోయినవాడు వెనక్కి రాడు, అంచేత ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయనకి ఏమైనా ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మిగిలిన జీవితం ఎలా పెడుతుంది అనే దాని మీద వాళ్ళకు కూడా ప్లాన్ ఉండాలి. అంటే ఇప్పుడు ఆయన చచ్చిపోతాడని ముందు ఊహించకపోవచ్చు, ఒకవేళ ఆయనకి ఏదైనా జరిగితే ఆల్టర్నేట్ కూడా ఉండాలి కదా. మనం ఎలా జీవించాలి, ఫ్యామిలీ సంగతి ఏంటి, ఫ్యామిలీ పిల్లల సంగతి ఏంటి అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి, గుండె దిటవు చేసుకోవాలి.
నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఎలా తీసుకోవాలనేది వాళ్ళు పాజిటివ్గా ఆలోచించుకుని ముందుకు సాగాల్సిందే తప్ప ఈ మనిషి పోయాడని ఎన్ని సంవత్సరాలు కూర్చొని ఏడ్చినా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉండొచ్చు, కాలేజీకి వచ్చిన పిల్లలు చదువులు ఉండొచ్చు, వాళ్ళ ఫీజులు, పుస్తకాలు, అమ్మాయి పెళ్లి ఖర్చులు ఇన్ని ముందు ఉంటాయి. మీరు ఏడుస్తూ కూర్చుంటే ఇవన్నీ రావు కదా. అంచేత వాటన్నింటికి ఎలా మార్గం ఉంటుంది. ఇప్పుడు ఆయన లేడు అనుకొని నేనే కొంగు బిగించి ముందుకు నడపాలి ఇంటికి యజమానురాల్ని నేనే ప్రస్తుతానికి అని ఆవిడ ఆ భార్య ఎవరో కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ ఇంటి పెద్ద ఆ బాధ్యతను తీసుకోవడానికి ముందుకు రావాలి. నేను నడిపించలేను, నేను తీసుకోలేనని ఏడిస్తే ప్రయోజనం లేదు కదా. అంచేత ఏడవడం ఒకటే కాదు, దాని తర్వాత తీసుకోవాల్సిన స్టెప్ కావాల్సినటువంటి ధైర్యం, సాహసం వీళ్ళకు ఉండాలి. ఫ్యామిలీని చూసుకోవాలి, దాన్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక నమ్మకం వీళ్ళకు ఉండాలి. ఆ నమ్మకంతో మిగతా వాళ్ళని ఓదార్చుకోవాలి. నేనున్నాను, మీకేం భయం లేదనే భరోసా ఇవ్వాలి. దానికి తగినట్టుగా వాళ్ళు ముందుకెళ్ళాలి. లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా కూడా పోయిన వాళ్ళు తిరిగి రారు, మనం ఏమి చెయ్యలేం. అందుకని వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మెయిన్లీ కాన్ఫిడెన్స్. అంటే గుండెల్లో పొంగుకొస్తున్న దుఃఖాన్ని అదిమి పెట్టుకొని మిగతా ఫ్యామిలీ గురించి ఆలోచించాల్సిన బాధ్యత మిగతా వాళ్ళకు ఉంది. ఇప్పుడు పోయిన వాళ్ళు పోయారు, వాళ్ళందరికీ ఏదో శ్రద్ధాంజలి అన్నారు, దిగ్భ్రాంతి అన్నారు, పొలిటికల్ లీడర్స్ ఏదో చెప్తారు, మీకు ఎక్స్గ్రేషియా కూడా ఏదైనా ఇస్తే ఇవ్వచ్చు, కానీ దాంతో జీవితం వెళ్ళిపోదు కదా. వాళ్ళ 1,00,000 2 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తే సరిపోదు కదా. అందుకని జీవితం ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్లాన్ తప్పనిసరిగా వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ గుండె దిటోపరుచుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయంలో ఆలోచిస్తేనే ఆ పోయిన వాడి ఆత్మ కూడా ఎక్కడున్నా శాంతిస్తుందని అనుకోవాలి. ఎందుకంటే అర్ధాంతరంగా పోయిన వాడికి ఏమవుతుందో తెలియదు. అయ్యో నేను చెప్పా చేయకుండా నేను పోతున్నానని తెలియదు, నా వాళ్ళందరూ ఏమైపోతారనే బాధ ఆయనకి ఉంటుంది కదా. అంచేత ఆ ఆత్మ కూడా శాంతిస్తుంది అని అనుకోవాలి. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు ఒక ధైర్యంతో ముందుకు తీసుకెళ్ళగలిగిన కాన్ఫిడెన్స్ వాళ్ళకి రావాలి. అది అలానే ఏంటంటే చాలా మంది మీరు అన్నట్టుగానే ఎక్కడ వేలు పెట్టి కొనుక్కున్న దానికి ఒక 100లో మనకి ఇన్సూరెన్స్ చేసుకోవడానికి బాధపడుతూ ఉంటారు. కొంతమంది బయట కూడా అసలు చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అవును, ఎందుకు ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, ఎందుకు లేని నష్టం అనుకుంటారు. మీరే డబ్బు కడుతున్నారు, మీరు కట్టిన డబ్బు మీకు వస్తుంది, జాగ్రత్త పడుతున్నారు, అందులో నష్టమేం లేదు కదా. మీరు ₹1,00,000 కడితే మీకు 3 లక్షలు వస్తుంది అంటే 2 లక్షలు ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది కదా. అంచేత ఈ కట్టిన 1,00,000 కాక మీకు ఎక్స్ట్రా వస్తుంది అని ఆలోచించుకోవాలి. కానీ ఇప్పుడు నాకు ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ ఎందుకులే అనుకుంటారు. అంటే ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్ కాని వాళ్ళు, కట్టుకోలేని స్తోమత లేని వాళ్ళు ఒక పక్కన అయితే, ఉన్నవాళ్ళు కూడా ఇదంతా వేస్ట్ అనుకుంటారు. ఇప్పుడు చూడండి, మన ప్యాకేజీలు ఉంటాయి ప్రతి సంవత్సరము కూడా. జనరల్గా వాళ్ళు డాక్టర్స్ ప్యాకేజీల్లో అన్ని రకాల టెస్టులు చేస్తూ ఉంటారు. అవి చాలా మంది చేయించుకోరు, చాలా మంది చేయించుకుంటారు, అలాగే చాలా మంది చేయించుకోరు కూడా. ఎందుకని? ఎందుకు బాగానే ఉన్నాను కదా, ఇప్పుడు ఈ టెస్టులు అన్నీ అవసరమా అని కొంతమంది అయితే, కొంతమంది అనవసరమైన రోగాలు చూపించి డాక్టర్లు భయపెడతారనే ఒక అపోహ చాలా మందిలో ఉంది. అంచేత చేయించుకోరు. సపోజ్ అప్పుడే ఏదైనా ఈసీజీ తీయించుకుంటే అందులో ఏమైనా వాళ్ళకి తెలిసింది అనుకోండి, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది, లేదా ఈసీజీ రెగ్యులర్గా లేదు అంటే ముందు జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తారు కదా. అది తెలుసుకోకుండా అది అశ్రద్ధ చేసుకుని కొంప మీదకి వచ్చాక ఈసీజీ తీసుకొని అప్పుడు ఏం చేసి ఏం లాభం? హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఏం చేయలేరు కదా. అలాగే ఇంకా ఇతరత్ర బాడీలో ఏదైనా అంటే స్టార్టింగ్ పాయింట్లో ఉంది అని కనుక వాళ్ళకి ఏదైనా తెలిస్తే ముందుగా హెచ్చరిస్తారు, ముందుగా మీరు ట్రీట్మెంట్ తీసుకుని అది ముదరకుండా జాగ్రత్త పడతారు. అంచేత టెస్టులన్నీ కూడా ఊరికే ఎందుకు వేస్ట్ అని అనుకోకుండా చేయించుకున్నట్టయితే ఫర్దర్గా మనకి ఫ్యూచర్లో ఏదైనా ముప్పు ఉంటే తెలుస్తుంది. అదేవిధంగా ప్రయాణాల్లో కూడా తిరిగి వస్తానా వెల్ అండ్ గుడ్, మంచిదే, ఒకవేళ రాకపోతే అనే ఆలోచన కూడా ఉండాలి. ఆ ఆలోచనతో వెళ్ళే ప్రయాణం చేసే వ్యక్తి వెళ్ళాలి, ఆయనకు తగినటువంటి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే ధైర్యంతో ఉండాలి. ఇప్పుడు చూడండి, పాపం మా అమ్మాయి కొత్త పెళ్లి కూతురు లండన్ వెళుతోంది భర్తను కలుసుకోవడానికి. ఆమె మార్గ మధ్యంలో చనిపోయింది. ఆవిడ పరిస్థితి ఏంటి, ఆవిడ పేరెంట్స్ పరిస్థితి ఏంటి, భర్త పరిస్థితి ఏంటి, కొత్తగా పెళ్లి చేసుకుని పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటి. అంచేత అన్ని ముందు జాగ్రత్తలు పడ్డం అనేది ఎప్పుడు మంచిదమ్మా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు సరే, అలాగా ముందు జాగ్రత్త పడడం ఎప్పుడూ మంచిది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ధైర్యంగా ముందుకు సాగాలి మిగిలిన వాళ్ళు కూడా. అలానే ఇక్కడ జీవితం అంటే మనతోటే వెళ్ళిపోదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మనం చూసుకునే బాధ్యత మనలో ఉంటుంది కాబట్టి అడుగు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, నేను లేకపోతే నా వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోవాలి. ఇన్సూరెన్స్ కూడా అందుకే, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అందుకే కదా, మధ్యలో అనుకోకుండా నాకు ఏదైనా అయితే నా వాళ్ళ పరిస్థితి ఏంటి అనే కదా చేస్తారు. చాలా మంది చేయరు కూడా అది. ఎందుకు డబ్బులు దండగాని, నువ్వు డబ్బు అక్కడ మదుపు పెట్టుకుంటున్నావు, జాగ్రత్త పెట్టుకుంటున్నాననే నమ్మకంతో ముందుకు వెళ్ళాలి, డబ్బులు దండగా అనుకోకూడదు. నిజంగా ఇప్పుడు తెలిసి వచ్చిందమ్మా అసలు ఇలాంటి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి.
ఉండాల్సిందే అని చెప్పేసి. అవును, అలా So- ఇన్సూరెన్స్ ఉంటే కొంతవరకు సేవ్ అవుతారు కనీసం. అవునవును. పర్మనెంట్ సొల్యూషన్ కాకపోయినా మనిషి at లేని least లోటుని ఎలా అది అది కనీసం ఫైనాన్షియల్ గా మీకుండే ఇబ్బందులు గట్టెక్కుతారు కదా, అవును, అది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. నిజంగానే. సో మ్మ్. దీని వల్ల ఏంటంటే ఒకసారి అందరికీ కూడా ఖచ్చితంగా ఇన్సూరెన్స్లకి హెల్త్ ఇన్సూరెన్స్లకి దాని యొక్క వాల్యూ తప్పనిసరిగా గురించి చెప్పాలి. మీరు ఈ విధంగా మాకు తెలియచేసినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ.